ఉన్నారు. సో నేను నా లాస్ట్ వీడియోలో హైదరాబాద్ గుట్టంగుట్ట వ్యూ పాయింట్ దీనికంటే ముందు వీడియోలో అయితే చెప్పిన ఈరోజు అయితే 10K రన్ ఉంది. మా కంపెనీ వాళ్ళు కండక్ట్ చేసిన 10K రన్ ఉంది. సో ఈరోజు అయితే ఈరోజు సండే, టైం వచ్చేసి 4 అయింది. సో 4:30కి రిపోర్టింగ్ గచ్చిబౌలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో. అండ్ సో గైస్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో ఎట్లుంటుంది మొత్తం చూపిస్తా. సో ఇంకా లేట్ చేయకుండానే అయితే అక్కడికి వెళ్ళిపోతా. ఇంకా Right to the stage, left to you. To quickly collect their t-shirt from the right side of the stage. Guys, Raj is warming up here. గాయస్ ఇప్పుడైతే రన్ స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మీరు చూసారు కదా NMDC. సో అప్పుడైతే పార్కింగ్ దగ్గర ఉండే, ఇప్పుడు పార్కింగ్ చాలా దూరం ఉండే. అక్కడ ఎక్కువ వెళ్ళి 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చినాం అనమాట. సో రన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే టీషర్ట్స్ తీసుకొని అయితే టీషర్ట్ వేసుకున్నాం. సో చూడండి ఎట్లా ఉంటుంది. సో రన్ అయితే ఇంకా మెల్ల ఇప్పుడైతే వార్మప్, కొంచెం ముందరికి వెళ్ళాక రన్నింగ్, తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్. గైస్ ఇప్పుడు రన్నింగ్ స్టార్ట్ అయిపోయింది, కానీ ఇంకా ఇక్కడ వస్తారు చూడండి. సో పార్కింగ్ అయితే చాలా దూరం ఉండే. సో అటు సైడ్ రైట్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు ఇంకా వస్తారు చూడండి. రఘు బ్రో ఏమో అంటున్నావు? షార్ట్ కట్ ఏమన్నా ఉంటే నేను చూసుకొని దాన్ని షార్ట్ కట్లు అవన్నీ ఉన్నాయి. షార్ట్ కట్లు రఘు బ్రో డైరెక్ట్ డెస్టినేషన్ పాయింట్ అట్లాంటప్పుడు వచ్చురద్దు. బ్రేక్ఫాస్ట్ అట్లాంటప్పుడు మీ ఇంటి దగ్గర కిందికి దిగి పైకి అయిపోతుంది. ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు. బ్రేక్ఫాస్ట్ ఇంటి దగ్గర దొరకదు కదా పొద్దున్నే, అందుకనే వచ్చాను. రఘు బ్రో ప్లాన్ వేస్తుడు. మంచి బ్రేక్ఫాస్ట్ చేసి బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది గాయస్ ఇక్కడ. ఇప్పుడు క్రేజీ మెయిన్ అదే బ్రేక్ఫాస్ట్. యాక్చువల్లీ లాస్ట్ టైం అయితే నేను NMDC ఫస్ట్ టైం అది. సో ఇది సెకండ్ టైం. సో లాస్ట్ టైం నేను చాలా అంటే నడవలేనేమో అనుకున్నా, కానీ సింపుల్గానే అయిపోయింది. సో ఈసారి చూద్దాం ఎట్లా ఉంటుందో. సో ఆల్రెడీ ఇంకో వార్మప్ స్టార్ట్ చేసేసారు. ఇంకా నేను కూడా స్టార్ట్ చేసేస్తా. కొంచెం ముందు ఏమన్నా ఇంట్రెస్టింగ్ ఉంటే వీడియో స్టార్ట్ చేస్తా. గాయస్ ఇక్కడనే పార్కింగ్ చేసినాం అన్నాడు. ఇదంతా పార్కింగ్ అని ఇక్కడ పార్క్ చేసి దాదాపు ఒక 1.5 కిలోమీటర్ వచ్చినాం. ఇదంతా నడుచుకుంటూ పోయి ఇప్పుడు మళ్ళీ నడుచుకుంటూ వచ్చినాం మేము. ఇగో రైట్ సైడ్ మొత్తం పార్కింగ్, లెఫ్ట్ సైడ్ నుంచి నడుచుకుంటూ పోతున్నాం. ఏమైంది రాజ్, అయిపోయిందా? రఘు బ్రో వాట్సాప్ బ్రో, 1 కిలోమీటర్ బోర్డు పెట్టలేదు బ్రో. బోర్డు పెట్టిరా? సో గాయస్ మన బండి ఎక్కడ పెట్టినా చూపిస్తాను. ఇక్కడ కదా మన పల్సర్ చూపిస్తే ఎక్కడ పెట్టినా, ఎక్కడో ఇక్కడ ఉండే అంత ఒక 3-4 కిలోమీటర్లు అవతలనే ఉంటుంది. చూడండి ఎంతమంది ఉన్నారు. చాలా అంటే చాలా మంది ఉన్నారు. రఘుబ్రో పని అయిపోయినాడు, నడుచుకుంటూ వస్తుండు. ఉరుకోమంటే ఉరుకున్నాడు. ఉరుకు ఆపద్దు. నేను కూడా ఉరుకుతా గైజీగా. ఎల్లకో అడవిల నుంచి తీసుకోవచ్చింది కదా బ్రో, మొత్తం అడవిలోకి వెళ్ళి తీసుకోవచ్చింది, ఏం అర్థమవుతలేదు గైస్. లాస్ట్ టైం కిలోమీటర్కి బోర్డ్స్ ఉంటాయి, ఈసారి ఏం లేవు. ఎన్ని కిలోమీటర్ వచ్చినట్టు కూడా అర్థమవుతలేదు. మస్తు అయిపోయింది స్టామినా.
హాఫ్ వచ్చి ఉంటామని అనుకుంటున్నా, బట్ నాట్ షూర్. 4 కిలోమీటర్లు అయిందంట, ఇంకా 6 కిలోమీటర్స్ ఉందంట. 4కే ఘోరం అయిపోయింది. సో ఇంకా 6 కిలోమీటర్స్ ఉందంట. అంటే బోర్డ్స్ ఏం లేవు, కానీ అక్కడ ఎవరో అనుకుంటుంటే ఇంకా 6 కిలోమీటర్స్ ఉందంట. ఇది మొత్తం చూడు, మొత్తం ఖాళీ ఉంది, అందరు వెళ్ళిపోయారు, అందరు రీచ్ అయినట్టున్నారు. ఒక ఆరెంజ్ ఉందంప, ఆరెంజ్ ఉందంప. సో ఇందాక 4 కిలోమీటర్ అని చెప్పిన, అక్కడి నుంచి ఒక 500 మీటర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ 4 కిలోమీటర్స్ అయిందంట. సో మంచిగా రఘు బ్రో ఏంది ఆయన జ్యూస్ ఆయన బ్రో, బిస్కెట్ తిన్నాడు, జ్యూస్ తాగాడు, ఎనర్జీ తెచ్చుకున్నాడు. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఉరికితే డైరెక్ట్ 5 కిలోమీటర్స్ అక్కడ వెళ్ళిపోవడే. ఇక గాయ్స్ ముందట యూటర్న్ తీసుకొని ఇటే రావాలన్నమాట. సో అందుకోసం ఇటు రన్నర్ సీట్ వచ్చేస్తున్నాడు. సో అక్కడ యూటర్న్ తీసుకొని రిటర్న్ రావాలన్నమాట. వాళ్ళు మధ్యలోనే వచ్చేస్తారు గాయస్, చూడండి గాయస్. రఘుబ్రో ఏమంటుండు, ఇట్లనే పోవచ్చు అన్నమాట. సో ఇట్లనే యూటర్న్ తీసుకొని వస్తారు, ఇట్లనే వెళ్ళిపోయామంటుండు. నేనేమంటున్నా జెన్యూన్ ఉండాలి మనం. సో రన్ చేసిన కాడికి హానెస్ట్, 5 అయినా 6 అయినా, సో బీ హానెస్ట్ అంతే గాయస్. ఏమంటావు దాన్ని మళ్ళీ ఎందుకన్నా అట్లా పోదామా, అట్లా అనొద్దు కదా. బీ లాయల్. వెల్స్ ఫార్గో మనల్ని నమ్ముతుంది. సో అవుతున్నావు రఘుబ్రో 21K నెక్స్ట్ టైమా 40 మ్యారథాన్, నెక్స్ట్ టైమా ఫుల్ మ్యారథాన్ చూద్దాం. సరే ఫస్ట్ అయితే 10 కంప్లీట్ చేయి. అమ్మో ఉరుకుతుంది, నేను కూడా చెప్తా. మా వాడు ఇంకోడు ఇందాక అనిపించినాము, రాజు ముందు వెళ్ళిపోయాడు, మేమిద్దరము ఫోన్ మాట్లాడుతుండు ఈ మాతోటి. నాకు తెలిసి వాడు మధ్యలోనే అటే వెళ్ళిపోతారు అనుకుంటా, లేట్ వస్తా అన్నాడు. మొత్తం రాడు నాకు తెలిసి, వాడు ఫోన్లో మాట్లాడుతుండు. మేమే లేట్ వచ్చినామంటే మాకంటే లేట్ వచ్చింది, 7కి వచ్చిండు. కమాన్ గాయ్స్ కమాన్, చలో ఆజాओ किधर है? आ रहे हैं 2 किलोमीटर हो गया? ओके डन, कम. So far so good. యూటర్న్ అంటే ఇక్కడ నువ్వు ఉండే, ఇంకా యూటర్న్ రాలేదు. ఇక్కడ లెఫ్ట్ రైట్ తీసుకొని యూటర్న్ తీసుకొని రావాలట అక్కడ. అది పోవాలట రైట్ మొత్తం, అటు పోయి యూటర్న్ తీసుకొని అక్కడ యూటర్న్ తీసుకొని రావాలట. ఇందాక అక్కడ ఇక్కడ నువ్వు అనుకున్నా. అమ్మా ఐస్ అప్పటి నుంచి యూటర్న్ అని ఇప్పుడు వచ్చింది. ఒక 2-3 కిలోమీటర్ల నుంచి యూటర్న్ అని అనుకుంటే చూడు ఇప్పుడు వచ్చింది, కనిపిస్తుందాడా తిరుగుతున్నాడా, ఇప్పుడు యూటర్న్ వచ్చింది. అమ్మా గాయ్స్ లాస్ట్ టైం అంత సింపుల్గా ఉండే కూడా NMDC ఇది. సో నా NMDC మ్యారథాన్ వీడియో కావాలంటే కూడా నా ఛానల్ ఉంటే చూడండి, NMDC అని. కానీ అప్పుడు సింపుల్ కనిపించితే ఇప్పుడు అసలు స్టార్టింగ్లో అసలు కొంచెం ఎక్కువ రన్నింగ్ అయింది. ఎక్కువ రన్నింగ్ చేసిన కాబట్టి కొంచెం ఇప్పుడు ఆల్రెడీ కాళ్ళు నొప్పులు స్టార్ట్ అయినాయి, ఇంకా మెడల్ నొప్పులు కూడా స్టార్ట్ అయినాయి. నైట్ నిద్ర లేదు. యూటర్న్ తీసుకుని ఇప్పుడే అంతా ఏమవుతుందో చూడాలి ఇక పరిస్థితి. రూమ్కి అయినాక చికెన్ అనుకున్నాం అసలే. ఎన్ని కిలోమీటర్స్ పోయినాట? 8 వెళ్ళిపోయి ఉంటాడు. 8 వెళ్ళిపోయినావా రాజ్? అంతే 8 వెళ్ళిపోయినావా? 8 వెళ్ళిపోయి ఉంటాడు. 9 అమ్మ 9 వెళ్ళిపోయినాడు. అమ్మ మనం ఎన్ని ఉన్నాం? 7 ఉన్నామా? మనం 6. 6ఏనా? 6లో ఉన్నాం. 6 ఆట, ఆడు 9 ఆట, ఇంకోడు ఆడ ఎన్నో 3, 2 ఉన్నాడు ఆడు. సరే ఓకే. మన సూరజ్ టైర్డ్ అయిపోయాడు, కొంచెం నీస్ దగ్గర పెయిన్ వస్తుంది, స్టార్ట్ అయిందంట. ఓకే ఒక 2 minutes జస్ట్ బ్రీత్ తీసుకున్నాడు. అది ఇందాక ఒక యూటర్న్ తీసుకున్నాం. ఇందాక ఇక్కడ నుంచి వెళ్ళి చెప్పినా కదా ఇటు వెళ్ళాలని ఇందాక చూపించినప్పుడు. సో మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి రైట్ తీసుకొని మళ్ళీ యూటర్న్ తీసుకొని, సో వాళ్ళు ఎట్లా చిరప్ చేస్తారు చూడండి.
సో ఇటు నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకొని అక్కడ మళ్ళీ అక్కడ నుంచి వచ్చి మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇటే పోవాలి. సో గైస్ మార్షల్ బండి వచ్చింది, ఎనర్జీ డ్రింక్ జ్యూస్. ఎవరున్నారంటే సురేందర్ సార్ ఉన్నారు. చప్ప ఉంది ఇదే లేదు ఎక్కడ పడేయాలి. మళ్ళీ ఎక్కడ ముందు వారేద్దాందా, ముందు ఏడుండా. సరే చాలా గైస్ చాలా మంది ఇట్లా యూటర్న్స్ ఉంటే యూటర్న్స్లో యూటర్న్ తీసుకొని వెళ్ళిపోతారు. అది చాలా తప్పు అసలు. సో జెన్యున్గా రన్ చేయాలి. రన్ చేస్తే అంతే. మా రఘుబ్రో లాగా, మా రఘుబ్రోను పోమంటే మాకు రఘుబ్రో ఏమన్నాడు, నాకు ఓపిక లేదా అంటే వెళ్ళిపోమంటే నో సూరజ్ నువ్వు చెప్పినావు కదా వీడియోలో ఇందాక జెన్యున్ ఉందాం, లాయల్ ఉందామని. అది యాక్చువల్గా సూరజ్ చెప్పాడు, నేను వెళ్ళిపోదామన్నాను యూటర్న్ తీసుకొని. బట్ సూరజ్ బీ లాయల్, మనం అంతేగా బ్రో, మనం కంప్లీట్ చేయాలి వచ్చినందుకు. సో గైస్ ఇంకా ముందరికి వెళ్ళి ఇక్కడ వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. ట్రైంగ్ టు మేక్ ఇట్ అంతే, విల్ మేక్ ఇట్ అంతే. యూఆర్ ట్రైంగ్ టు మేక్ ఇట్ కాదు, వి విల్ మేక్ ఇట్. సో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటే 1 సెకండ్ కాదు, బట్ వీ డోంట్ వాంట్ దట్. జస్ట్ బీ లాయల్ టు యువర్ సెల్ఫ్. గైస్ మోర్ 2.5 kilometers లెఫ్ట్. సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాము. ఇంకా వెనకాల చాలా మంది ఉన్నారు యాక్చువల్లీ. ఇంకా వెనకాల ఇక్కడ కనిపించడం కాక ఇంకా చాలా మంది ఉన్నారు. 2.5 kilometers అన్నారు ఇందాక. అక్కడ ఆల్మోస్ట్ 200 meters వచ్చేసినాం. తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి, బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ చేసి సెట్. అక్కడ చూడండి ఇంకా కూడా వస్తారు. సో ఆల్మోస్ట్ మేము రీచ్ అయిపోయినాం. సో ఇప్పుడు కూడా ఇంకా కొంతమంది వస్తారు అన్నమాట. సో వాళ్ళు నడుచుకుంటూ వస్తారు. సో వీళ్ళు కూడా అందరూ నడుచుకుంటూనే వెళ్తారు, ఎందుకంటే 10 kilometers ఉరకడం అంటే కొంచెం కష్టమవుతుంది. అంటే మనం ఎప్పుడు ఉరకం కదా. యా ఆల్మోస్ట్ కోసేపు రన్నింగ్, కోసేపు వాకింగ్, కోసేపు రన్నింగ్, కోసేపు వాకింగ్ అట్లా. రాజ్ మా అక్కడ ముందే వెళ్ళిపోయింది. రాజ్ ఫాస్ట్ అన్నారు. సో రాజ్కి యాక్చువల్లీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎక్కువ అనమాట. సో రాజ్ వెళ్ళిపోయిండు. సో ఇప్పుడు మేము కూడా ఆల్మోస్ట్ వచ్చేసాం. ఆల్మోస్ట్ 1.5 kilometer ఉంది ఇంకా. గాయ్స్ ఫైనల్లీ వచ్చేసినాం. చూడండి ఇంకా ఇట్లకెళ్ళి పోవచ్చు, కానీ మనం జెన్యూన్ లాయల్ కాబట్టి ముందుకెళ్ళి ముందు నుంచి రైడ్ తీసుకుందాం. సో అందరు కూలబడిపోయారు అక్కడ, అందరు కూర్చున్నారు అక్కడ. యా సో వచ్చేసినాం గైస్, ఫైనల్లీ వి రీచ్డ్ ఫినిష్. సో స్టార్ట్ ఎక్కడ చేసినామో ఫినిష్ అక్కడికి వచ్చేసినాం. సో ఇక్కడనే మనకు మెడల్ కూడా ఇస్తారన్నమాట. సో చూడండి, ఐ విల్ షో యూ ద మెడల్. యా ఫినిష్, అందరు ఫోటోలు దిగుతారు ఫినిష్ దగ్గర. సో వి ఫినిష్డ్, ఆఫ్ కోర్స్ వి ఫినిష్డ్. వీడియోలో తీసాను. ఆన్ చేయాల్సినప్పుడు మెడల్ అయితే తీసేసుకున్నాం గాయ్స్. ఇప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ వెళ్తే సో ఇక్కడ ఇప్పుడు మొత్తం డాన్సులు, వీడియోలు, డాన్స్ చేస్తారు. ఎక్కడ వీడు చాలా మంది వచ్చేసారు ఆల్రెడీ. టిఫిన్ కూడా చేస్తారు ఇక్కడ. యాక్చువల్లీ పంజాబీ బీచ్ లాస్ట్ టైం అయితే అంత అనిపించలేదు, కానీ ఈసారి మస్తు అంటే చాలా అంటే స్ట్రెస్ ఎక్కువైపోయింది. సో సీజ్ అవర్ గ్యాంగ్. సో తిన్నారా మీరు?
టిఫిన్ పెడతారా భోజనాలు చేసిపోయాం, అందుకే వచ్చినాం. మెయిన్ బ్రేక్ఫాస్ట్ ఇంకా టీ-షర్ట్ బ్రేక్ఫాస్ట్ రూమ్ లో పనిచేస్తాయి కదా. లైన్ చూడండి బ్రేక్ఫాస్ట్ కోసం. సో ఇది ఒక లైన్ బ్రేక్ఫాస్ట్ కోసం లైన్. Naveen, Ajit and Roop, can you please come to the stage? సో గాయ్స్ ఇప్పుడు ఫస్ట్ వచ్చిన వాళ్ళని అయితే పిలుస్తుర్రు. Big round of applause for all participants. We are here to celebrate you all. So this is a part where we now who completed the race. Ashutosh on the stage, 1 2 please. 3 4 5 ఇంకా 3 అయితే రాలేదు. సో ఫస్ట్ అటెండర్స్ అయితే Guys, please give a big round of applause to Ashutosh. Can we have Pankaj on the stage? Pankaj, Nanshu, Shashikant, Rujita. Shashikant 13845. Okay. Rujuta, did I get it right? Awesome. 14367. And then you have Sabu Krishna. Very good. So can we hear a loud applause for all of them, guys? What about Sriram Patnaik? Where is Sriram? Can we have Sriram Patnaik on the stage? Guys, thank you for making us proud. It was an illustrious run. Awesome. Thank you. సో గైస్ లాస్ట్లో మనకు కావాల్సిన ఫుడ్ అయితే పెట్టారు. ఇడ్లీ, పొంగల్ అండ్ చట్నీ బాగుంది. సో ఇడ్లీలు అయితే పెద్ద పెద్ద మంచిగా ఉన్నాయి. ఓకే, అక్కడైతే ఫస్ట్ 10 మెంబర్స్కి ప్రైజెస్ ఇస్తారు. ఫస్ట్ 10 వచ్చిన వాళ్ళకి యా ఏం లేదు, కప్స్ ఇస్తారు. కనిపిస్తలేదు ఠీకే. వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ తెలుసు కదా అందరికి ఏం చేయాలనో అది చేసేయండి. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ నెక్స్ట్ టైం కలుద్దాం.